పేరు డాక్టర్ సుధీర్, కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్ బేగంపేట. ఈ ఓం ప్రకాష్ ప్రసాద్ అని బీహార్ నుంచి వచ్చారు ఈ పేషెంట్. ఇతనికి ఏంటంటే ఆయాసం, పడుకుంటే కూడా ఆయాసం, పడుకోలేకపోతున్నాడు, నడుస్తుంటే ఆయాసం, ఏం పని చేయలేకపోతున్నాడు. ఇలాంటి సిమ్టమ్స్తో రకరకాల హాస్పిటల్స్ తిరిగారు. అన్ని చోట్ల తిరిగిన తర్వాత అతనికి చెప్పింది ఏంటంటే ఇతని హార్ట్ బాగా వీక్ అయిపోయింది, హార్ట్ పంపింగ్ అనేది ఆల్మోస్ట్ 20% మాత్రమే ఉంది. దానివల్ల ఇతనికి ఎటువంటి సహాయం చేయలేము, ఎటువంటి ఆపరేషన్ చేయడమైనా కష్టం అవుతుంది, బతికే అవకాశాలు కూడా లేవని చెప్పారు. అతను ఇంకా వేరే డాక్టర్స్ ద్వారా కనుక్కొని హాస్పిటల్కి వెయిట్ చేసిన తర్వాత పేషెంట్ అటెండర్స్కి ఆపరేషన్ గురించి, ఆపరేషన్ వల్ల జరిగే రిస్క్ గురించి మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాళ్ళు విల్లింగ్గా ఉన్నారనుకున్నాక మనం వాల్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ప్లాన్ చేశాము. యూజువల్గా ఏంటంటే హార్ట్ లోపల 4 వాల్స్ ఉంటాయి. అందులో అయోటిక్ వాల్వ్ అనేది ఇంపార్టెంట్ వాల్వ్. అది గుండె నుంచి బయటికి వెళ్ళే రక్తనాళం మధ్యలో ఉంటుంది ఈ వాల్వ్ మూసుకుపోయింది. ఈ వాల్వ్ మూసుకుపోవటం వల్ల ఏమైందంటే గుండె సాగిపోయింది. ఈ పేషెంట్కి ఆ మూసుకుపోయిన వాల్వ్కి అగెనెస్ట్గా గుండె పంపింగ్ చేస్తూ మూసుకుపోయి అది ఫెయిల్ అయిపోయింది. హార్ట్ అనేది పంప్ చేయలేకపోతాం. దీనికోసం మనం డోబుటా స్ట్రెస్ ఎక్కువ అని చెప్పేసి ఒక టెస్ట్ కూడా చేస్తాము. ఆ టెస్ట్లో కూడా మనకు అంత ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. అంత ఇంప్రూవ్మెంట్ కనపడపోయేసరికి ఇతను బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా సర్జరీ వెంట వెళ్ళనమాట. ఇంట్రాఆపరేటివ్గా హార్ట్కి పంపింగ్ ఇంప్రూవ్ అవడానికి దాదాపుగా 5 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ పెట్టాల్సి వచ్చింది. ఈ 5 టైప్ ఆఫ్ మెడిసిన్స్ కూడా ఆల్మోస్ట్ 72 అవర్స్, అంటే ఆపరేషన్ అయిపోయిన దగ్గర నుంచి 3 రోజుల వరకు ఇన్ఫ్యూజన్ రూపంలో కంటిన్యూస్గా ఇచ్చాము. అలాగే 2 డేస్ వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. 2 డేస్ వెంటిలేటర్ మీద పెట్టి హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం మెడిసిన్స్ పెట్టి సపోర్ట్ చేస్తే హార్ట్ గ్రాడ్యువల్గా రికవర్ అయింది. గ్రాడ్యువల్గా రికవర్ అయ్యాక వెంటిలేటర్ నుంచి ముందు బయటికి తీసుకొచ్చాము. ఆ తర్వాత 2 డేస్లో స్లోగా మెడిసిన్స్ తగ్గించుకుంటూ వచ్చి ఇండివిజువల్గా వితౌట్ మెడికేషన్ అతను హార్ట్ పంప్ అయ్యేలా చేసాం అన్నమాట. ఓవరాల్గా 10 డేస్ తర్వాత పేషెంట్ సక్సెస్ఫుల్గా ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.